మీడియా సోదరులందరికీ నమస్కారం. దేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ రేపు 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేటటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా రేపు అధికారంలోకి వచ్చేటటువంటి ఈ కూటమి ప్రజలకు ఒక భవిష్యత్తును కల్పించాలని, ప్రజలందరికీ ఒక భరోసాను కల్పించాలని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని చేపడితే ఈరోజు ఈ రాష్ట్రంలో 95 లక్షల కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని రేపు రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో భారీగా అతి భారీగా ఉండే సంక్షేమ కార్యక్రమాలని నిజాయితీగా అందుకోవాలనే ఒక లక్ష్యంతో రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేస్తుందనేటటువంటి ఒక భరోసాతో ఈరోజు ముందుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న 95 లక్షల కుటుంబాలకి నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం బహుశా ఈ దేశంలో ఇటువంటి కార్యక్రమం ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చాడు. పాదయాత్రలో 623 హామీలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను చూస్తే ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి శాతం ఎంత అనంటే కనీసం 15% కూడా లేదు. ఒక అరాచకవాది, ఒక ఆర్థిక ఉగ్రవాది, ఒక అత్యంత అవినీతిపరుడు, మరి ఎన్నో క్రిమినల్ కేసుల్లో తన పాత్ర ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలవుతాయి అనేది ఈరోజు ప్రజలందరూ చూశారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈనాడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటికి సందర్శన చేసేటప్పుడు ప్రతి ఇంటిలో కూడా ఈ ప్రభుత్వం చేసిన అరాచకం పైన గలమిప్పారు. ఈ ప్రభుత్వం ఏ రకంగా సంక్షేమం పేరు చెప్పి దోచుకుంటుందో గలమిప్పి చెప్పారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం పేరు చెప్పి ఈతకాయ ఇచ్చి గుమ్మడికాయ ఎలా దోచుకుంటున్నాడో ప్రతి ఇంటి నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పారు. అధిక పన్నులు వాతతో, అధిక ధరలతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యమైన ప్రజానీకం, మధ్యతరగతి ప్రజానీకం, కూలీ నాలీ చేసుకునేటటువంటి ప్రజానీకం ఈరోజు ఏ రకంగా మేము బాధపడుతున్నది అనేటటువంటిది చాలా స్పష్టంగా ప్రతి ఇంటిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెళ్ళేటప్పుడు వాళ్ళు వినిపించినటువంటి వాళ్ళ తాలూకా ఘోషణ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం అరాచకాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కావచ్చు, మహిళలు కావచ్చు, కార్మికులు కావచ్చు, కూలీలు కానీ తమ సమస్యల్ని, ప్రభుత్వ విధానాలతో పడుతున్న అవస్థల్ని చెప్పుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజార్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చాలామంది ప్రజలు 95 లక్షల కుటుంబాల్లో ఉన్నటువంటివి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ దగా జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయాం, దగా పడ్డామని, ఆస్తులు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు సంపాదన లేకుండా పూర్తిగా పోయింది, ఆదాయం పోయింది. ఈరోజు ఖర్చులు బారిడయ్యాయి, ఆదాయం మూరుడైంది. ఈరోజు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అవుతా ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎన్నికల ముందు చెప్పాడు
నేను అమ్మఒడి అందరికీ ఇస్తా, అంతమంది విద్యార్థులకి ఇస్తా, 15,000 ఇస్తా. ఈరోజు ఎన్నికలైన తర్వాత అంటే నది దాటక ముందేమో వాడమల్లన్నని పిలిచి, నది దాటిన తర్వాత బోడిమల్లన్న అని పిలిచినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అందరికీ ఇస్తానని చెప్పి, అందరు విద్యార్థులకు ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఎన్నికలైన తర్వాత నేను పిల్లలకి ఇవ్వను, తల్లికి ఇస్తానని చెప్పి మాట పార్చినటువంటి, మడమ తిప్పినటువంటి, మాట మీద నిలబడలేనటువంటి అంగవైకల్యంతో, మనసు అంగవైకల్యంతో ఉన్నవాడు ఎవరైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో అది జగన్మోహన్ రెడ్డి గారు. 15,000 ఇస్తానని చెప్పి 13,000 చేయడం, కేంద్రంతో సంబంధం లేకుండా నేను 12,500 రైతు భరోసా ఇస్తానని చెప్పి 7,500 ఇవ్వడం, అందరికీ నేను KG to PG వరకు ఉచిత విద్యను అందిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత PG విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చేయడం, అలానే స్కాలర్షిప్లని లేకుండా చేయడం, మెస్ బిల్లులను తగ్గించడం, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం, నాడు నేడు పేరు చెప్పి దోచుకోవడం తప్ప ఈరోజు నీ నాడు నేడు కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో 4,30,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలకు వెళ్ళిపోయారనంటే నీ నాడు నేడు ఎక్కడికి పోయింది ఆ కార్యక్రమం? హామీలు అమలు చేయలేదు సరిగదా, ఇంకా లేనిపోని సమస్యలు కల్పించాడు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 134 సంక్షేమ పథకాలు అమలు చేశాం. కడుపులో ఉండే బిడ్డ దగ్గర నుంచి కాటికెళ్ళేంత వరకు ప్రతి దైనందిన జీవితంలో ప్రతి కార్యక్రమంలో కూడా ఒక సంక్షేమ కార్యక్రమాన్ని అందించినటువంటి ప్రజా సంక్షేమ పాలనే పరమావిధిగా పెట్టి నడిపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 100 పథకాలని రద్దు చేసి అనేక సంక్షేమంలో కోతలు పెట్టి ధరలను విపరీతంగా పెంచి ఈరోజు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి, 3 సార్లు బస్ ఛార్జీలను పెంచి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి, ఇంటి పన్నులు వేసి, చెత్త పన్నులు వేసి, నీటి పన్నులు పెంచి, వేకెట్ ల్యాండ్ ట్యాక్స్లను పెంచి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 5 సార్లు పెంచి, మైన్స్ డిపార్ట్మెంట్లో అయితే 300-500% పన్నులు పెంచి అన్ని రంగాల్ని నాశనం చేసినటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ఆదాయం అంతా ఎక్కడికి పోతా ఉందని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. గ్రామాల్లో కనీసం తాగడానికి నీళ్లు లేవు, కనీసం మురికి నీరును పోయేటటువంటి కార్యక్రమాలు కూడా ఈ గ్రామాల్లో చేయలేదని చెప్పి ఈరోజు ప్రజలు వాపోతా ఉన్నారు. గ్రామ పంచాయతీ నిధులను 9,000 కోట్ల రూపాయలు స్వాహా చేశాడు. గ్రామాల్లో అభివృద్ధి లేకుండా చేశారని, అస్తవ్యస్త విధానాలు, అసంబద్ధ నిర్ణయాలతో ప్రజల్ని ముప్పు దిప్పలు పెడుతున్నాడని చెప్పి ఈరోజు ప్రజలు చెప్తా ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది. ఈరోజు గ్రామాల్లో మేము పర్యటన చేస్తూ ఉంటే భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్తున్న బాధలు వింటూ ఉంటే ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం ఏమైపోతూ ఉంది? ఈ రాష్ట్రానికి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎక్కడికి వెళ్ళిపోయాయి? హారతి కర్పూరంలో దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ఆదాయాన్ని, రాష్ట్రం కోసం చేసిన అప్పుల్ని హారతి కర్పూరంలో ఖర్చు పెడతా ఉంటే సాక్షి పేపర్కి, సాక్షి ఛానల్కి తప్పుడు ప్రకటనలతో వేలాది కోట్ల రూపాయలు ప్రకటనల కోసం ఖర్చు పెడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏ రకంగా మెరుగవుతుందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఈరోజు ప్రజలందరికీ అర్థమైంది, ఆవు పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఈరోజు ప్రజలకు భరోసా ఇస్తున్నాం. సంక్షేమమే కాదు, అభివృద్ధిని కూడా పూర్తి చేస్తాం. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తాం. ఆనాడు గ్రామాల్లో 28,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం. ఆ రోజు ప్రతి గ్రామంలో ప్రతి స్తంభానికి వెలుగులు జిమ్మే LED బల్బులను వేశాం. చెత్త సేకరణ కేంద్రాలను నిర్మించాం. పంచాయతీ కార్యాలయాలను నిర్మించాం. అంగన్వాడీ భవనాలను నిర్మించాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాం. ప్రతి గ్రామంలో కూడా శ్మశాన వాటికలను నిర్మించాం.
ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఆనాడు నడిపిస్తే ఈరోజు ప్రజల అవసరాలని పూర్తిగా పక్కన పెట్టినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే 95 లక్షల మంది ప్రజలు ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అరాచకాలను బయట పెడుతున్నారనంటే ఈ ప్రభుత్వం చేతకానితనానికి, తెలుగుదేశం పార్టీ పైన నమ్మకానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఈ 95 లక్షల కుటుంబాలు కూడా రేపు ఓటు పోటుకి వైసీపీ భూస్థాపితం కావడం తథ్యం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రధానికం జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఈ రాష్ట్ర శనిగ్రహం ఎప్పుడు పోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎంత తొందరగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటిస్తుందా, ఎప్పుడు తొందరగా ఎన్నికల తేదీ వస్తుందా, ఎంత తొందరగా ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకవాదిని, అవినీతివాదిని ఇంటికి పంపిద్దామా అని చెప్పి ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానికం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే రేపు మరలా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరైతే ఈ రాష్ట్రంలో బూత్ కమిటీ కన్వీనర్లు కానీ, గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, యూనిట్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బాబు షూరిటీ భవిష్యత్తుకు కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే స్ఫూర్తి కొనసాగించాలి. రాబోయే 60 రోజులు కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం జనసేన కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలి. మరి ఈనాడు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి శంఖారావం వైసీపీ గుండెల్లో గదగదలాడిస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. ఓటమి అంచుల్లో ఉన్నానని జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. అందుకనే నిన్న వాలంటీర్ల సభలో పిచ్చి పేలాపలు పేలుతున్నాడు. చేతులు మడత పెట్టండి అని. నువ్వు చేతులు మడత పెడితే చూస్తూ కూర్చోవడానికి చేతగాని వాళ్ళు అనుకుంటున్నావా జగన్ రెడ్డి? కుర్చీలు మడత పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు చేతులు మడత పెడతావేమో, కుర్చీలు మడత పెట్టి తిరగేస్తే అవి నువ్వు తట్టుకోలేవు. అదొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని వేదికల మీద మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాలని చెప్పి హితవు పలుకుతున్నారు. రేపు భవిష్యత్ సూపర్ 6 కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇదే స్ఫూర్తితో, ఏదైతే భవిష్యత్తుకు గ్యారంటీ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రతి కుటుంబం దగ్గరికి చేరవేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రేపు చేసేటటువంటి సంక్షేమం అరాకొరా సంక్షేమం కాదు. పూర్తి స్థాయిలో ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క మహిళని ఈరోజు చేయూతనందించి వాళ్ళ ఆర్థిక ప్రగతికి దోహదపడేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల జీవన విధానాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు, పేద పిల్లలకి ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా చదువుకి అండగా నిలబడేటటువంటి సంక్షేమ కార్యక్రమం, రైతు బంధు పేరుతో 20,000 రూపాయలు ఆర్థిక కార్యక్రమాలను అందించేటటువంటి కార్యక్రమం, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇచ్చేటటువంటి కార్యక్రమం, 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేసేటటువంటి ఒక లక్ష్యంతో పనిచేసేటటువంటి విధానం, ప్రజలందరికీ కూడా మరలా భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ఏ రకంగా అయితే కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పడుతున్న బాధల్ని విని ఈరోజు వాళ్ళ భవిష్యత్తుకి గ్యారంటీ ఇచ్చామో, రేపు అమలు చేయే సూపర్ 6 కార్యక్రమాన్ని కూడా ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళి అన్ని కుటుంబాల వివరాలను కూడా లాగిన్ చేసి వారిని నమోదు చేసి వాళ్ళందరికీ ఒక భరోసాని కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది వార్నింగ్ అయితే మేము కూడా ఇచ్చింది వార్నింగే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ శ్రేణులకి, వాలంటీర్లు అంటే ఎవరండి? ప్రభుత్వం 5,000 రూపాయలు నెలకి తీసుకుంటున్నటువంటి
ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎక్చెక్ ద్వారా వాళ్ళు నియమించబడినటువంటి వాళ్ళు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వం ద్వారా డబ్బులు తీసుకుంటున్నటువంటి వ్యక్తుల మధ్యన చేతులు మడత పెడతాం, కాలర్లు మడత పెడతామనంటే ఎవరిని భయపెట్టడానికి, ఎవరిని భయపెట్టాలనుకుంటున్నాడు? ప్రతి ఒక్క తెలుగుదేశం సేనాని, ప్రతి ఒక్క జన సైనికుడు ఈరోజు ప్రాణాలొడ్డి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చేతులు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతాం. ముఖ్యమంత్రి హింసను ప్రోత్సహిస్తున్నాడు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా ముఖ్యమంత్రి గారి మాటల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఈరోజు ఒక సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమంలో చేతులు మడత పెట్టండి అని అంటే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడంటే రేపు రాబోయే ఎన్నికలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వాతావరణంలో జరపడానికి ఈ ముఖ్యమంత్రి ఉన్నాడో ఒక్కసారి ఎన్నికల కమిషన్ కూడా ఈ వ్యాఖ్యల పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పదు. మీరు దాడి చేస్తే మేము ఎదురు దాడి చేస్తాం. మీరు మమ్మల్ని ప్రతిఘటిస్తే అంతే స్థాయిలో మా ప్రతిఘటన కూడా ఉంటుంది. ఇక్కడ ఎవ్వరం ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. దీనిని బాధ్యతాయుతమైనటువంటి ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి మాట్లాడిన అంశంపైన ఇప్పుడే చర్యలు కూడా ప్రారంభించాలి. కోడ్ వస్తేనే కాదు, కోడ్ వస్తే ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, రాజకీయ పార్టీలకి కొన్ని నియమావళి అమల్లోకి వస్తాయి. కానీ ఈరోజు మాట్లాడింది ఒక ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడిన దానిపైన ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన రెస్పాండ్ కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.